ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారనుకో ఎవడేం పేకలేడు. అవునా కదా చెప్పండి? ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పి అవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారని మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి ఇంకో మంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్కైనా దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకొని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళ్తే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతుందా? దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరా చేయకండి. అర్థమవుతుందా? ఇందరితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచిగా చెప్పారు తప్ప చెడుగా ఆడ చెప్పలేరు. అర్థమవుతా? కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఎన్నైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు. ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి. మరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడారు, దానికి చిన్మయ్ గారు కొంచెం రెస్పాండ్ అవుతూ కమిట్మెంట్స్ అనే వర్డ్స్ కూడా యూజ్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఎలా చూడటం అంటేనండి, ముందు మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్లో, అంటే గ్రాండ్ సక్సెస్ మీట్లో చాలా మంచి విషయాలు చెప్పారు. యాక్చువల్గా ఆయన ప్రసంగం అంతా చాలా సుదీర్ఘంగా సాగింది. 37 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ మాటలో చాలా విషయాలు ప్రస్తావిస్తూ, అంటే టెక్నీషియన్ల గురించి, డైరెక్టర్ల హార్డ్ వర్క్ గురించి, సక్సెస్ గురించి ఇవన్నీ మాట్లాడి ఒక 2-3 నిమిషాలు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అది కూడా ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో. వాళ్ళు ఏంటంటే డిస్కరేజ్ చేసి, చిరంజీవి గారు ఎప్పుడు డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడరు. అమ్మ మీరు రండి, అది ఆడవాళ్ళైనా పర్వాలేదు, ఇక్కడ మీరు ఏదో కాస్టింగ్ కావచ్చు లేదా రకరకాలుగా ఉంటాయని అనుకుంటున్నారేమో. మీ వృత్తి మీద లేదా మీ టాలెంట్ మీద మీరు ఫోకస్డ్గా మీరు ఇండస్ట్రీకి వస్తే కనుక అది కొత్త తరహాగా ఉంటుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. దానివల్ల ఇండస్ట్రీకి ఎంతో మంచి పేరు వస్తుంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. మీరు రండి. మీ వస్తే కనుక మీరు హార్డ్ వర్క్తో, మీ డెడికేషన్తో, మీరు ఫోకస్డ్గా మీరు ముందుకెళ్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేసి ఆయన తన ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పుకుంటూ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే విధంగాను, కొత్త వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడారు. అయితే దానికి నిన్న చిన్మయ్య గారు మాట్లాడుతూ ఏంటంటే, లెజెండరీ చిరంజీవి గారు చాలా కాస్టింగ్ కౌచ్ గురించి విషయాలు ఎత్తారు. అది చాలా బాగా మాట్లాడారు. అయితే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్ అనేది లేకుండా ఇండస్ట్రీ అనేది లేదు. నేనే చాలా ఇబ్బందులు పడ్డాను. అలాగే చాలామంది షావుకార్ జానకి గారు లేదా వైజీ మహేంద్రన్ గారు ఇలా కొంతమంది చాలా కాస్టింగ్ కౌచ్ విషయంలో గట్టిగా మాట్లాడి రకరకాల విషయాలు ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే ఇక్కడ మనం పాజిటివ్గా తీసుకుంటే కనుక నువ్వు నీ ఫోకస్ దేని మీద ఉందో చూసుకోవాలి. అది నేను హార్డ్ వర్క్లో లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక కాస్ట్యూమ్ డిజైనర్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక అసిస్టెంట్ కెమెరామెన్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నప్పుడు నీ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. అంతే తప్ప నేను ఎలాగైనా అవకాశాలు పొందేద్దాం, నేను కమిట్మెంట్ ఇచ్చైనా అవకాశం తీసేసుకుంటాను, నేను వాళ్ళకంటే ముందు ఎదిగిపోవాలి, లేకపోతే అది నా తర్వాత వచ్చింది, అది ముందు ఎదిగిపోయింది, నేను ఎంతకంటే బాగా వెళ్ళిపోవాలి, ఎలాగైనా పట్టుకుని అన్న రాంగ్ రూట్లో వెళ్ళాలనుకుంటే అది తప్పు. కానీ ఆ విషయంలో నీ కాస్టింగ్ కౌచ్ అనేది తెలుస్తుంది. కానీ నువ్వు ఫోకస్డ్గా, డెడికేషన్గా, హార్డ్ వర్క్తో ముందుకెళ్తే కనుక నీ కాస్టింగ్ కౌచ్ అనేది నీకు కనిపించదు. ఎందుకంటేనమ్మా నువ్వు స్ట్రైట్గా నువ్వు ఫార్వర్డ్గా వెళ్ళు, నువ్వు అంటే కమిట్మెంట్తో, ఒక ప్రొఫెషనలిజంతో వెళ్ళు. నిన్ను ఎవరు అడగరు. ఎందుకంటే నీ టాలెంట్ని చూసేవాళ్ళు ఉంటారు, నీ వీక్నెస్ని కాదు. అక్కడ నువ్వు కనుక వీక్నెస్తో ఉంటే కనుక నీ వీక్నెస్ని ఆసరాగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ కావాల్సింది నీ వీక్నెస్ కాదు, నీ టాలెంట్. నీ టాలెంట్తో కనుక ముందుకెళ్తే నిన్నెవడు అడిగేవాళ్ళు లేడు, నిన్నెవరో బెదిరించేవాళ్ళు లేరు. అల్టిమేట్గా నీ చుట్టూ తిరిగేవాళ్ళు ఉంటారు. ఇంకా అమ్మ పలానా రోజు నాకు కావాలి, మీరు ఆ 2 రోజులు కాల్ షీట్లు ఇవ్వండి, మీరు నా సినిమాలో పాడాలి, లేదా మీరు నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలని గౌరవంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు చాలామంది అండి అలాగే కాస్ట్యూమ్ డిజైనర్గా ఎదిగి ఒక డైరెక్టర్గా మారారు. మొన్న ఒక నితిన్తో ఏదో సినిమా తీశారు, తెలుసు కదా అని సినిమా, సిద్ధు జొన్నలగడ్డ, ఆవిడ కోన వెంకట్ గారు సిస్టర్ నీరజా కోన ఆవిడ ఏ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందండి? ఫోకస్డ్గా ముందుకెళ్ళింది. ఒక అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్గా ఉండి ఆవిడ మొత్తం ఒక సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ టాలెంట్ని ఆవిడ నిరూపించుకుంది. అక్కడ మన ఫోకస్ ఎంతసేపు మన వర్క్ మీద ఉండాలి తప్ప ఎలాగైనా ఎదిగిపోవాలి, నేను ముందుకు వెళ్ళిపోవాలన్న విషయాలు కనుక పెట్టుకుంటే నువ్వు ఈ విషయాల్లో ముందుకెళ్తావు తప్ప నీ టాలెంట్ పరంగా నువ్వు ముందుకెళ్ళావు.
ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటేనమ్మా, ఎవరైనా సరే ఇండస్ట్రీకి రండి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు అందరూ ఇండస్ట్రీకి రండి. అందరికీ అది అవసరం. ఎందుకంటే కొత్త తరహా మీ ఆలోచనలు ఉన్నాయి. ఎంతోమంది కొత్త డైరెక్టర్లు వచ్చారు కాబట్టి ఇప్పుడు క్రియేటివిటీ పెరిగింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతుంది. దానికి కారణం ఏంటంటే మన థింకింగ్, మన ఆలోచన. ఆ ఎదుగుదలలో కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ 1% కూడా ఉండదు. మీరు అక్కడ ఎదుగుదల, మీ ఫోకస్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చూడండి తప్ప మీరు ఏదేదో సొల్లు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఆ విషయాల్లోనే మీరు వెనక్కి వెళ్ళిపోతారు. మీ హార్డ్ వర్క్ చూసుకోండి, దాని విషయంలో ముందుకెళ్ళండి. ఎలాగ ఇప్పుడు సపోజ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, నేను మంచి సినిమా తీయాలి, నేను మంచి కథ రాసుకోవాలి, మంచి కథ రాసుకుని మా పలానా హీరోతో సినిమా తీయాలనుకుని మీరు ఫోకస్కి వెళ్తే కనుక మీకు అవకాశాలు ఉంటాయి. అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది చిన్న విషయాలు, ఆ చిన్న విషయాలు తీసుకుని ఇండస్ట్రీకి మొత్తం ఆపాదించి ఇండస్ట్రీ పరుగు తీయొద్దు అనేది నా మనవి. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు ఎందుకండి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పోతారు? వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పోవటం అంటేనమ్మా, ఇది ఒకటే మన సమాజంలో ప్రతి ఇది ఎలాగంటానంటే ఇండైరెక్ట్గా ఒక ఎదుగుదల అవ్వచ్చు. అది ఇప్పుడు సపోజు చిరంజీవి గారే మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడే మాటలు ఎంతోమంది ట్రోల్ చేస్తారు. అది అక్కడ చిరంజీవి గారు కాకుండా రోడ్డు మీద వెళ్ళేవాడో లేదా నేను మాట్లాడితే నన్ను ఎవరు ట్రోల్ చేయరు. అక్కడ ఒక పెద్ద మనిషి మాట్లాడితే అతన్ని ట్రోల్ చేస్తే కనుక వీడు ముఖ్యంగా ఎదిగిపోవచ్చు అనుకుంటాడు. ఒక సెలబ్రిటీ హోదా మనకు కూడా వచ్చేస్తుందేమో ఆయన వ్యతిరేకిస్తే. ఆ విషయంలో అన్ని తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు సపోజు మామూలుగా చిన్న పోస్ట్ పెట్టారనుకోండి, 10 లైక్స్ రావు, 10 మంది వ్యూస్ ఉండవు. అదే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తిని కానీ, ఒక పెద్ద వ్యక్తిని కానీ మనం కామెంట్ చేస్తే మనకు 100 లైక్స్ వచ్చేస్తాయి, 1000 వ్యూస్ వచ్చేస్తాయి. అందువల్ల కొంతమంది అడ్డంగా ఎదగాలనుకుంటారు. ఇప్పుడు అలాగా చాలా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారిని కామెంట్ చేసి లేదా పవన్ కళ్యాణ్ని కామెంట్ చేసి. కత్తి మహేష్ గారు ఉన్నాడు. ప్రతిసారి ఇప్పుడు దాసరి విజ్ఞాన్ అనే అతను ఉన్నాడు. అతను ఎవరో మనకు తెలియదు. ఎప్పుడైతే చిరంజీవి గారు అలాగా, చిరంజీవి గారు ఇలాగ అనేది ఇప్పుడు అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఇదేంటంటే వ్యక్తిగతంగా ఇండైరెక్ట్గా డెరిగేటరీ కామెంట్ చేసి మనం ఎదిగిపోవాలన్న వాళ్ళకి అత్యాశ తప్ప. ఇప్పుడు ఎదిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి గారు మాట్లాడేదానికి మళ్ళీ పాజిటివ్గా చెప్తున్నాడు. అదే దాసరి విజ్ఞాన్ అనే అతను. ఏంటంటే ఎదగడం కోసం లేదా వ్యూస్ కోసమో లేదా ఇక ఛానల్ పెట్టి నేను అందరికీ తెలిసిపోవాలన్న ఉద్దేశంతో అడ్డగోలు దారులు వెళ్ళి చివరికి మళ్ళీ అతను కాళ్ళు పెట్టుకునే కాడికి రావటం అనేది అది మంచిది కాదు. మీకు స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. పొద్దునకు వీడియో పెట్టాను, 5 గంటల వరకు 26 వ్యూస్ రాలే. డిలీట్ చేస్తాను, ఎందుకంటే అది నేను పోస్ట్ చేసిన టైం కరెక్ట్ టైం కాదు. ఇందాక సాయంత్రం పెట్టాను, 1000 వ్యూస్ దాటిపోయింది 10 నిమిషాల్లో. కారణం ఏంటి? మనం చేసే టైం కూడా మనకు కరెక్ట్గా ఉండాలి. ఆ కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్గా ముందుకెళ్తే కనుక అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. మనం అబ్నార్మల్ టైంలోనూ లేదా అడ్వర్స్ కండిషన్లో మనం ముందుకెళ్తే అది ముందుకెళ్ళాం. సరి అయిన టైం మనం చూసుకోవాలి, దానికి తగ్గట్టుగానే ముందుకెళ్ళాలి. చిరంజీవి గారు లేడీస్ మొత్తం ఇండస్ట్రీకి రావాలి కొత్త వాళ్ళు అని అన్నారు. దాని మీద చిన్మయ్య గారు మాట్లాడుతున్నారు. దాని మీద ఫస్ట్ సపోర్ట్ చేయడం అనేది చిరంజీవి గారికి సపోర్ట్ కాదు, ఈయనకి సపోర్ట్ కాదు. కానీ ఒక విషయం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎంత దారుణం ఉందంటే అంత దారుణం ఉంది. ఎందుకంటే హీరోయిన్లే కానీ నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీకి ఒక హీరోయిన్గా రావాలనుకుంటే వాళ్ళ వేలో వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోక మంచి నేమ్ కోసం ఇండస్ట్రీకి వస్తున్నారు అమ్మాయిలందరూ. అలా అని చెప్పి మనం తక్కువ చేసి ఎవరిని మాట్లాడకూడదు. చిరంజీవి గారు ఏంటంటే ఇండస్ట్రీకి వస్తే మంచి మంచి అవకాశాలు వస్తాయమ్మా, మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఆయన మంచి విధంగా చెప్పారు. ఆయన తప్పనేది ఏమీ లేదులే. కానీ చూసే విధానం చాలామంది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఒక మనసు మనము బాధపడి ఆయన టార్చర్ చేసుకుని నార్మల్ పర్సన్ని టార్చర్ చేసి మనీ కోసం చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో నీకు అవకాశం ఇస్తున్నారు, నీ ఓన్గా డబ్బులు పెడుతున్నారంటే వాళ్ళకి ఎంతగానో చూపిస్తున్నారు. నేను చూసిన సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ వర్క్ లేనిది వాళ్ళకి ఏ ఛాన్సెస్ రావట్లేదు. ఒక సిస్టర్ క్యారెక్టర్ కానీ ఒక మదర్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ వేలో వాడు ఊహించలేనిది ఎవడో ఏం చేయడం. అదే అంటే కొత్త వాళ్ళు వెళ్ళాలంటే కంపల్సరీ కమిట్మెంట్ ఇవ్వాలా? అది అంటే అందరిని అనట్లేదు కానీ కొంతమంది సిచ్యువేషన్స్ మాత్రం అట్లాగే ఉన్నాయి. కొంతమంది బయట పెట్టుకోలేక వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకోలేక ఎవరికి అంటే సపోర్టింగ్ లేక కూడా కొంతమంది అలా లొంగిపోయిన కూడా చాలామంది ఉంటారు. అలా అని చెప్పి మనం అందరిని అనట్లేదు కానీ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా లొంగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే పిచ్చి. మనం ఈ వర్క్ తప్ప బయట వర్క్ ఏం చేయలేం. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నార్మల్ ఈ వర్క్ తప్ప మనం ఏ బయట చేయలేము అని చెప్పి కొంతమంది ఆపిచ్చుతోనే ఉంటారు తప్ప అలా అని వాళ్ళు ఉన్న టాలెంట్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం అడుక్కునే కాడికి నీ ఓన్ టాలెంట్తో నువ్వు సక్సెస్ అయితే నువ్వు అసలు పని చేసేంత వర్క్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి దగ్గరికి నువ్వు వెళ్ళే కాడికి నీ దగ్గర 10 మంది వస్తారు.
అలాంటి చేస్తే నువ్వు లైఫ్లో అనేది ఇంకా సక్సెస్ అవుతావు. దయచేసి ఇండస్ట్రీలో రావడం మంచి పనే, కానీ ఒకటి కింద లొంగిపోయి సిచ్యువేషన్స్ ఎదుర్కోలేక బాధపడుతూ చాలామంది ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు మంచి పనిగా చెప్పారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇండస్ట్రీ గురించి మారి నీ ఓన్గా ప్రయత్నించి నువ్వు టాలెంట్ చేసుకుంటే ఆ దేవుడు కూడా నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. చిన్మయ్య గారు ప్రతి దానికి తనే మాట్లాడుతుంది, ఎందువల్ల చిన్మయ్య గారు మాట్లాడుతూ ఉంటారు? ఆమె సిచ్యువేషన్ ఎదురై ఉంటుందేమో. ఇప్పుడు ఆమె నాన్న మనం ఎందుకన్నా, ఇప్పుడు ఆమె రియాక్ట్ అయిందంటే ఆమె కూడా ఏమైనా సిచ్యువేషన్ ఎదురు ఉండొచ్చు, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ చూసి ఉండొచ్చు. ఆమెనే పర్టికులర్గా చెప్పలేము కదా. ఎందుకంటే ఒక ఆడపిల్ల ముందు కెమెరాకి వచ్చి ఇలా రియాక్ట్ అవుతుందంటే ఆమె సిచ్యువేషన్ ఎదురై ఉండాలి, లేకపోతే చూసేనే ఉండాలి. అలా అని చెప్పి చిన్మయ్య గారు అని చెప్పి మనం తప్పుగా మాట్లాడద్దు. ఎందుకంటే ఆమెతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి నేను చెప్తే నా పరువు పోతే, నా సిచ్యువేషన్ బాగుందని చెప్పి కొంతమంది హీరోయిన్లే కానీ ఎవరైనా సరే ఉన్నారు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నానండి, మీరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఆడపిల్లని దయచేసి అలా ఇవ్వద్దు. మళ్ళీ నమ్మించి మోసం చేసి మీకు ఆ క్యారెక్టర్ ఇస్తాం డబ్బులు తీసుకొని చెప్పి చాలామంది మోసాలు జరుగుతూనే ఉన్నాయి బయట. దయచేసి ఇండస్ట్రీ ఒకటే కాదు, మనం సత్యంత వరకు అడుగు తినే బతకొచ్చు, కానీ ఒకటి కింద దగ్గరికి వెళ్ళి చేజాపుతూ మనం ఒళ్ళు నమ్ముకునేంత అవసరం లేదు. ఈ విషయంలో ఇంకా కొంతమంది బయటకు వస్తారంటారా చిన్మయ్య గారు వచ్చినట్టు? ఎందుకంటే మ్యాక్సిమం వస్తే రావచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ చిరంజీవి గారు చెప్పిన రియాక్ట్కి చిన్మయ్య గారు ఇట్లా జరిగింది కాబట్టి ఇంకో హీరోయిన్ కూడా నేను కూడా ఇట్లా అయ్యా అంటే మ్యాక్సిమం రారన్న. ఎందుకంటే ఒక హీరోయిన్ కానీ ఎవరైనా సరే నేను ఇట్లా వచ్చి వాళ్ళ దగ్గర ఇలా చేసా వాళ్ళ దగ్గర అని చెప్పి ఎవరు హీరోయిన్ కానీ ఎవరో చెప్పుకోలేరు. అది అంటే ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుందని చెప్పి నా నేమ్ పోతుందేమో, నా క్యారెక్టర్స్ రావేమో, నాకు ఫేమస్ అని తగ్గిపోద్దేమో చాలా అనుకుంటారు. మ్యాక్సిమం ఎవరైనా రియాక్ట్ అయితే ఆమె ఎంత ఫేస్ చేసి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దయచేసి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఛాన్సెస్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక లేడీని ఒక మహిళని గౌరవించండి. ఆమెకి ఒక సిచ్యువేషన్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు టాలెంట్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించండి.